థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ గైస్. మీరు అడిగేది అదేనా? అందరూ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ గురించే. ఇది దారుణం కాకపోతే మరి ఏమిటి? పోయిన నెల ఎంతమంది చనిపోయారు అందరం చూసాం. అంటే వాళ్ళ ప్రాణాలకి లెక్కలేదు, వాళ్ళు చనిపోయినా పర్వాలేదు. ఏం ఆలోచన చేస్తుంది ప్రభుత్వం? సిఎస్ గారు అంతటి హోదాలో ఉండి, ఆ పదవిలో ఉండి కూడా మీరేదో ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ప్రతి నెల ఇంతమందిని పొట్టన పెట్టుకోవాలి, ఇంతమందిని చంపేసుకోవాలి అని ఏమన్నా టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారా? ఇంత ఘోరంగా ఒక ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరము ఐఏఎస్లకు ఏముంది అని అడుగుతున్నాం. మీకు వాళ్ళు కాదు కండి జీతం ఇచ్చేది, మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. మీకు జీతం ఇస్తున్నది ప్రజలు, ప్రజల డబ్బులు. ఇంత లాయల్టీ వైసీపీకి మేలు చేయాలి అన్న ఇంత లాయల్టీ పనికిరాదు. కేవలం ఈరోజు వైసీపీ పార్టీకి మేలు చేయడానికి నెల నెల ఇంతమందిని పొట్టన పెట్టుకుంటున్నారు. మీరు ఒకటే పాయింట్ ప్రూవ్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే ప్రతి నెల ఇదే జరుగుతుంది అన్న పాయింట్ని డ్రైవ్ చేయడానికి ఇంత ఘోరంగా ప్రాణాలను పణంగా పెట్టి చనిపోయినా పర్వాలేదు అన్నట్టుగా మీరు వ్యవహరించడం దారుణం. దీన్ని వెనక ఉండి నడిపిస్తున్నది వైసీపీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వము ఉద్యోగస్తులను, ఐఏఎస్ ఆఫీసర్లను ఇంత ఘోరంగా వాడుకోవడం, ఈ పాపాన్ని వాళ్ళ నెత్తిన పెట్టడం, వాళ్ళ భుజాన తుపాకీ పెట్టి కాల్చడం దారుణం కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తుంది. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు గౌరవించారో ఐఏఎస్లని, ఆ గౌరవం మళ్ళీ మీకు దక్కాలి అంటే వైసీపీ ప్రభుత్వం వల్ల మీకు ఒత్తిడి, మీకు బెదిరింపులు, వీటి వల్ల మీరు చేస్తున్నారని మేము నమ్ముతున్నాం. మరొకసారి అందరు ఆఫీసర్లకు గుర్తు చేస్తున్నాం, దిస్ ఈజ్ నాట్ ద వే టు ఫంక్షన్. ఇంతమందిని పొట్టన పెట్టుకోవడం వైసీపీ ప్రభుత్వానికి మేలు చేయడానికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొడతారు, ప్రజలు ఆలోచిస్తారు. దయచేసి ఇది చేయొద్దండి, ఇంకా చేసే అవకాశం కూడా మీకు ఉండదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇంతమందిని చంపేసుకోవాలి అని ఏమన్నా టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారా? ఇంత ఘోరంగా ఒక ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరము ఐఏఎస్లకు ఏముంది అని అడుగుతున్నాం. మీకు వాళ్ళు కాదు కండి జీతం ఇచ్చేది. మరొక 5 సంవత్సరాల క్రితం వాళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో అనేక అంశాలు ఫుల్ఫిల్ చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నవరత్నాలను ప్రశ్నిస్తూ నవ సందేహాలు అని మేము రోజుకొక అంశం తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. నిన్న బిడ్డల ఉద్యోగాల గురించి మాట్లాడాం. ఈరోజు ఎంప్లాయీస్ పడుతున్న కష్టాల గురించి మాట్లాడదలుచుకున్నాం. ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు 6 లక్షల పైనే. మరి అంతమంది ఉన్న ఈ ప్రభుత్వ శాఖ ఉద్యోగస్తులు బాగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎంత గౌరవం ఇచ్చారు. చిన్న స్థాయి నుంచి ఏ కలెక్టర్ స్థాయి వరకు అయినా కూడా ఫ్రీడమ్ ఇవ్వడంతో పాటు వాళ్ళను మోటివేట్ చేస్తూ, వాళ్ళను కలుపుకపోయి వాళ్ళతో పని చేయించుకుంటూ, ఈయన ఒక మాదిరిగా నిలుస్తూ, అన్ని విధాలుగా వాళ్ళకు అండగా ఉంటూ రాజశేఖర రెడ్డి గారు మరి అంత బాగా ప్రభుత్వ ఉద్యోగస్తులను చూసుకుంటే, మరి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు తీరు, ఈ ప్రభుత్వ తీరు ఎంత
బాధాకరంగా ఉంది అంటే మంత్రులు కూడా ఈరోజు ఉద్యోగస్తులను చిన్న చూపు చూస్తూ ఏదో వాళ్ళు దానం పడేస్తే వీళ్ళు తీసుకోవాలి అన్నట్టు మోకాలొంగి వీళ్ళ ముందు బ్రతకాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బహిరంగంగానే ఇలాంటి బొత్స లాంటి వాళ్ళు మినిస్టర్ల హోదాలో ఉండి కూడా ఇలాంటి కమెంట్లు చేస్తున్నారు అంటే ఇక వీళ్ళ తీరు, వీళ్ళ యాటిట్యూడు ఎంత ఘోరంగా ఉందో ఉద్యోగస్తులకే కాదు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇంతమంది లక్షల మంది ఉండి కూడా అసంతృప్తిగా ఉన్నారు అన్నమాట వాస్తవం. వారి గొంతుని నొక్కేస్తూ వారి హక్కులని కాలరాస్తూ ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణం. ఇన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తానని చెప్పి కూడా ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు మాకు సిపిఎస్ వద్దు, మాకు ఓపీఎస్ఏ కావాలి అని వాళ్ళు ఇంతగా అడుగుతున్నా, వాస్తవానికి కొట్లాడుతున్నా, పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నా ప్రభుత్వం మొండి వైఖరి వల్ల ఈ రోజు వరకు వాళ్ళను తిప్పించుకుంటున్నారు తప్పితే వాళ్ళ మొర వినింది లేదు, ఆలకించింది లేదు. మరి 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు. మరి 5 సంవత్సరాలుగా వాళ్ళ డిమాండ్స్లో ఏ ఒక్కటైనా మీరు నెరవేర్చారో లేదో ప్రభుత్వం